ఫ్రెండ్స్, ఒక కొత్తగా మ్యారేజ్ అయిన జంటకు జరిగిన స్టోరీది. ఒక ఏరియా డేంజర్ రోడ్ అని ఒక ఏరియా ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా ఇది షార్ట్ కట్ అని ఆ రోడ్ల వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం జరిగిందో చూడండి. కొత్తగా మ్యారేజ్ అయింది. వాళ్ళ చుట్టాలందరినీ పంపించేసి వీళ్ళు ఆపి అన్ని బ్యాగులు చదువుకొని బండ్ల పెట్టుకొని నవ్వుకుంటూ వెళుతూ ఉంటారు. కొంచెం ముందుకు పోగానే బ్రేక్ వేసేసి కొంచెం రివర్స్ వచ్చి ఈ రూట్లో మలుపుతారు. ఏంటంటే ఇక్కడ మలుపుతాడు అంటే ఇది షార్ట్ కట్ దగ్గర అవుతుంది అంటారు. తనకు అర్థం కదా కదా ఆడికి వచ్చినాక ఎందుకు బ్రేక్ వేసినా కూడా తనకు తెలియదు. అని అలా ఆ ఏరికి రాగానే అలా ప్రతి ఒక్కరికి అలా జరిగిపోతుంది. మొత్తం మట్టి రోడే, మొత్తం గుంతలు గుంతలు ఉంటాయి. పక్కనే బోర్డు ఉంటుంది చెట్లలో లోపల, డేంజర్, ఈ రోడ్లో ఎవరు వచ్చినా తిరిగి వెళ్ళరనేసి ఒక బోర్డు రాసి ఉంటుంది. అయినా కానీ వాళ్ళు అది చూసుకోకుండా వెళ్తూనే ఉంటారు. కొంచెం ముందుకు పోగానే మొత్తం ఇవి ఓ సౌండ్లు వాళ్ళ భార్య భయపడుతుంటుంది. ఎందుకంటే ఇలా తీసుకొచ్చారు, పోతే 2 కిలోమీటరే కదా, ఏమైంది ఇట్లా ఈ సీకట్ ఎట్లా వెళ్తావు అది అంటే ఎందుకు భయపడుతున్నావు, నేను తీసుకెళ్తా కదా అనేసి తీసుకొని వెళ్ళిపోయాను. కొంచెం ముందుకు పోగానే నిజంగానే ఇక్కడ 3 రోడ్లు వస్తాయి. ఒకటి లెఫ్ట్, ఒకటి స్ట్రైట్, ఒకటి రైట్. కన్ఫ్యూజ్ అయిపోతాడు ఆడికి వచ్చి, ఎటు పోవాలని అర్థం కాదు. వాళ్ళ భార్య ఎందుకు తెచ్చిరండి ఈ రోడ్లో, ఆ రోడ్లో పోతే అయిపో కదా, తెలియని రోడ్లోకి వస్తే ఇలానే ఉంటుంది. లొకేషన్ పెడతాం ఎయిర్పోర్ట్కి. లొకేషన్ పెడితే అది ఇలా రైట్ సైడ్ చూపిస్తాం అనేసి పోయేది స్ట్రైట్గా రైట్ చూపిస్తాం. రైట్ వెళ్తాం. రైట్ కొంచెం ముందుకు పోగానే శ్మశానం పక్కన ఒక గోరి మీద ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది, ఒక తెల్ల డ్రెస్ తీసుకుని. అది చూసి వాళ్ళ భార్య ఏంటంటే అక్కడ ఏదో కూర్చొని చూడండి అంటే స్ట్రైట్ ఉందంట. చూడండి ఇక్కడ అంతగా ఏడుస్తుంది కదా, ఎవరో పాప, ఏంటండి అలా అవుతుందంటే కొంచెం ముందుకు పోగానే వాళ్ళ ఆయనకి డౌట్ వస్తుంది. ఏంటి ఇంత శ్మశానంలో ఎవరై ఉండొచ్చు కూర్చొని అనేసి కారు దిగుతున్నారు. వాళ్ళ బాధ ఉండి వద్దండి వద్దండి ప్లీజ్, ఎందుకు దిగుతున్నారండి, మనకు పెళ్ళి 3 days అవుతుందండి, నువ్వు ఇలా పోతే పసుపాటుతో వెళ్ళొచ్చు అది అంటాడు. ఆయన విన్నాడు, ఎవరో ఏమైందో అంటాడు అని కారు దిగి వెళుతూ ఉంటాడు. అడిపోయి అమ్మాయిని అడుగుతాడు, ఏమైంది అమ్మాయి ఇక్కడ వచ్చి కూర్చొని ఏడుస్తున్నారా అంటాడు. లేదండి నేను కాడుగా వచ్చిన ఎటు వాళ్ళు నాకు అర్థమైతే లేదు, ప్లీజ్ నాకు లిఫ్ట్ అని. సరే రామ్మా అంటాడు. అక్కడికి వెళ్ళి డోర్ తీసి లోపల కూర్చొని ఉంటాయి. అమ్మాయి ఎప్పుడు ఎక్కింది, అతను షాక్ అయిపోతాడు ఎప్పుడు ఎక్కిందని. తన భార్య చూసి షాక్ అవుతుంది, తను ఎప్పుడు ఎక్కింది అనేసి. ఏంటి ఎప్పుడు ఎక్కినామంటే నేను అలా ఎక్కిన అతని డోర్కి వెళ్ళి అంట. సరేది అనేసి ఈ కార్ స్టార్ట్ చేసుకుని ఆ సాంగ్స్ పెట్టుకుని వెళుతూ ఉంటాం. కొంచెం ముందుకు పోయిన తర్వాత పొగ మొత్తం తెల్ల పొగ నిండుకుంటుంది రోడ్ అంటారా. తను కారు ఆపి దిగి ముందుకు పోయి చూస్తే కొత్త పొగని రోడ్ ఎక్కడ ముక్కుని అయిపోయింది. తనకి ఏం చేయాలో అర్థమైతలేదు వాళ్ళకి. వాళ్ళ భార్య ఏమో భయపడుతూ ఉంది. తను ఇంకా అమ్మాయిని చూస్తుంది, బెదిరుకుంటుంది. అమ్మాయి మొత్తం తెల్ల డ్రెస్ వేసుకుని కిందికి తలకాయ పెట్టుకుని కూర్చొని ఏడుస్తుంది. అటు వీరుడు ఇంకా తిరిగి వస్తలేదు. తనకు భయం అవుతుంది, నాకు ఏం చేయాలో అర్థమైతలేదు. వాళ్ళ ఆయన అటు పోయాడు. తను ఇంకా కూర్చున్నామని చూస్తే భయం అవుతుంది. తను ఏం చేయాలో అర్థం కాక ఏమండి అని పిలుస్తూ ఉంటుంది. వెనకెళ్ళి వస్తాడు ఉంటే అంటది, నువ్వేనా మాట్లాడింది అంటది. ఆ పిల్ల ఏడుస్తూనే ఉంటుంది. ఆ సౌండ్లు వస్తుంటాయి. ఏంటి అర్థం కాదు ఆమెకి. ఏమనే పిలుస్తుంది. ఒక్కసారి చెప్తే నీకు అర్థమవుతుందా అంటే బెదిరిస్తుంది. తను సైలెంట్ పొయ్యికి మనకుని కూర్చుంటుంది, పుట్టుకలు వేసుకోలేదు. అలా ఆయన వస్తాడు. వచ్చి ఏం లేదు అక్కడ చెట్లు అనకపోతున్నట్టునే పొగంత వస్తుంది. వచ్చి డోర్ తీసి ఎత్తి కూర్చొని ఏమైంది అలా ఏడుస్తున్నావు అంటే, లేదండి కార్లు వెనక ఏవో సౌండ్లు వస్తున్నాయి. అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏమంటలేదు అంట. నువ్వు అంతా ఎందుకు భయపడుతున్నావు, నడుపు నేను తీసుకెళ్తాను. మళ్ళీ ఒక లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. సేమ్ అమ్మాయిలానే ఉంటుంది. తను షాక్ అయిపోతుంది. వెనక చూస్తే అమ్మాయి అనే కూర్చొని ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆపి ఏంటి అంటాడు. లిఫ్ట్ కావాలంటాడు. ఏడికి వెళ్ళాలంటాడు. లేదు వెనక మా చెల్లి కూర్చుంది కదా, తనతో పాటు నేను పోవాలి. మీ చెల్లె ఏంటి మళ్ళీ మీ చెల్లెని అక్కడ వదిలేసినామంటే, లేదు మా చెల్లె కదా అలవాటు, ఎప్పుడు ఆడ పోయి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అంటాడు. ఇదేంటి ఆడ కూర్చొని ఏడవడం ఏంటి, నువ్వెందుకు ఇడీలు అవ్వడ్డావు, అసలు మీ అమ్మ నాయన ఏం చేస్తున్నాడు అడుగుతావు. మా అమ్మ నాయన పైన ఉంటాడు. పైన ఉంటే మీరు కింద ఏం చేస్తున్నావు, లేదు మేము కిందికి వచ్చాం. ఏంటి అది తనకు అర్థం కాదు. సరే ఎక్కువని ఎక్కించుకుంటాడు. కొంచెం ముందు పోగానే వాళ్ళిద్దరు కూర్చొని ఇలా పోని
ఇట్లా పోతే షార్ట్ కట్ అని చెప్తారు వాళ్ళకి. వాళ్ళు ఇలా కాదు ఇలా చూపిస్తుంది అంటే ఇలా మాకు ఎప్పుడు మేము వెళ్తూనే ఉంటాం, చాలామంది మీ రూట్లో తీసుకెళ్ళినామంటారు. సరే అనేసి వాళ్ళ మాటలు నమ్ముకొని ఆ రూట్లోకి వెళ్తాం. అదే రూట్లో వీళ్ళ ఫ్యామిలీ అంటే ఒక దెయ్యాల ఫ్యామిలీ అది. అంటే ఒక రోడ్లో ఎవరు వచ్చినా అక్కడ యాక్సిడెంట్ అయ్యి చనిపేస్తారు. వేరే ఊళ్ళంటే వస్తుంది మొత్తం చెట్లు గుంపుగా పోతా ఉంటాడు. స్పీడ్ పోతుంటే వెనకెళ్ళి వాళ్ళిద్దరూ చెవి గొంతులు బట్టి పిసుకుతూనే ఉంటాడు. ఇద్దరు బట్టి వాడు కారు ఇటు తిప్పుతాడు. అయినా కానీ వాళ్ళు వదిలేరు. కొంచెం ముందుకు పోయి బ్రేక్ వేస్తాడు. బ్రేక్ వేసి ఏంటి మీరు అలా చేస్తారు అది అని అడుగుతాడు. లేదు మాకు ఆకలి అవుతుంది అది అని అడుగుతాడు. మీకు ఆకలి అయితే అడిగినా నేనేమి ఇప్పియాలంటాడు. లేదు నాకు ఇప్పుడు కావాలంటాడు. నా దగ్గర ఏం లేవు తిండి కాంటాడు. నాకు ఏదైనా కావాలని ఇద్దరు అడుగుతాడు. అడిగితే తను తీసుకున్న కొన్ని స్వీట్లు అవి ఉంటాయి, అవి ఇస్తారు, అవి పడేస్తారు. నాకు ఇవి వద్దు నాన్ వెజ్ కావాలని పెట్టి. ఇప్పుడు నాన్ వెజ్ ఎడికెళ్ళే వాళ్ళు మీకు తేలేమంటారు. లేదు నాకు ఇప్పుడు కావాలి ఆకలి అవుతుంది లేకపోతే మా అమ్మ నాయన పిలుస్తుంటారు. ఏంటి వీళ్ళు మనకి ఇలా తయారైనాడు, వాళ్ళ భార్య మొత్తుకుంటా ఉంటుంది. చెప్తే వింటారండి, వద్దు వద్దంటే ఎక్కించుకున్నారండి. ఇప్పుడు చూడు ఇప్పుడు ఏం చేద్దామండి అంట. నువ్వు ఉండు నేను చెప్తాను, మీరు దిగండి కార్లకి వెళ్ళంట. దిగరు వాళ్ళు. నాకు ఇప్పుడు నాన్ వెజ్ కావాలి. దిగండి తల్లి మా దగ్గర లేదా తిదా అని చెప్తాం. ఏనా నాకు ఇప్పుడు కావాలంట. నేను ఏడికి వెళ్ళేవాళ్ళంటాడు. మీరున్నారు కదా వీళ్ళని తినేస్తాను. ఏంటి మనం తినడం ఏంటి, మీరు మనసులా లేకపోతే దెయ్యాలంటారు. మీ మనసులో మనం ఎవరు చెప్పారు, మీరు దెయ్యాలమ్మా దెయ్యాలని షాక్ అయిపోతాడు. వాళ్ళ భార్య ఏమో కథగా తప్పుతూ ఉంటాయి. తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక వాళ్ళిద్దరు తెగిపోదాం అనేసి తీస్తుంటే లాక్లు పడిపోతుంటాయి రన్నింగ్లో. అలానే వెళ్తూ ఉంటారు. కొంచెం ముందుకు పోయిన తర్వాత పై నుంచి ఒక పెద్ద ఆత్మ కారు మీద దొంకుతుంది. ఆ కారు అక్కడక్కడే మొత్తం చూడొస్తుంది. వాళ్ళిద్దరు నాన్న చనిపోతారు. ఇది ఫుల్ స్టోరీ. మీకు లైక్ షేర్ కామెంట్ చేయండి. మళ్ళీ సరి కొత్త